గత కొంతకాలంగా మన దేశంలో ఈ యొక్క షెడ్యూల్ క్యాస్ట్ క్రిస్టియన్స్ మీద మరి జరుగుతున్నటువంటి ఈ యొక్క దాడులను బట్టి మరి క్రైస్తవ సమాజం అంతా కూడా మరి ఎంతగానో స్పందిస్తుంది. మరి నాయకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు, ఐఏఎస్ విజయ్ కుమార్ గారు, ఐపీఎస్ సునీల్ కుమార్ గారు, జడ శ్రావణ్ కుమార్ గారు, మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు, వీరందరూ కూడా మరి అనేక చోట్ల పర్యటించి ఈ ఉద్యమాన్ని ఎంతగానో ఉధృతం చేస్తున్నారు. మరి మన భారత రాజ్యాంగంలో మరి ఈ యొక్క చట్టం అందులో ఎంతో సవరణకు మరి అది అవసరమైనది. సవరణ ఇమీడియట్గా చేయవలసినటువంటి ఆ యొక్క అమెండ్మెంట్ కోసం మరి మీ అందరం కూడా ఎంతో కాలం నుంచి పోరాడుతున్నాం, దాదాపు 30 ఏళ్ళుగా. అయితే మరి ఈ విషయంలో తాడేపల్లిగూడెంలో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని మన యొక్క మాల మహానాడు అధ్యక్షులు చీకటిమిల్లి మంగరాజు గారు, గిడియన్స్ ఇంటర్నేషనల్, అలాగే యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ నాయకులు ఉన్నారు. అలాగే గాడ్స్ మినిస్ట్రీస్, అలాగే ఇంకా ప్రముఖ దళిత క్రిస్టియన్ నాయకులు ఈ నియోజకవర్గం నుంచి ఈరోజు ఇక్కడ ఈ యొక్క పత్రికా సమావేశాన్ని, విలేకరు సమావేశాన్ని ఏర్పాటు చేశాం. కాబట్టి మరి తాడేపల్లిగూడెంలో అన్ని చర్చెస్ కలిసి ఈ యొక్క నెలాఖరు వారంలో ఒక రోజున ఏర్పాటు చేయబోతుంది ఈ యొక్క బహిరంగ సభ లేక క్రైస్తవుల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని, అదేవిధంగా ఇంకా ఈ దేశంలో ఈ కుల వివక్షకు వ్యతిరేకంగా మరి మేము పోరాడుతున్నాం. మరి ఏ దేశంలో లేనటువంటి వివక్ష ఇక్కడ ఉంది. మన భారతదేశం మొట్టమొదటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు అన్నారు, క్రైస్తవులు నిద్రపోతున్న సింహాలు అన్నారు. కాబట్టి ఆ యొక్క సింహాలుగా మరి ఆయన ఎందుకు అన్నారో ఆయనకు తెలుసు. కాబట్టి మరి ఇంతకాలము మేము ఎప్పుడు కూడా శాంతియుతంగానే ఉన్నాం. మీరు ఎక్కడ చూసినా క్రైస్తవుల మీద దాడులు జరిగినాయి, కానీ క్రైస్తవులు ఎవరి మీదైనా దాడి చేశారని ఎక్కడ కూడా మరి మీరు నిరూపించలేరు, ఆధారాలు లేవు. ఎందుకంటే యేసు ప్రభు మాకు నేర్పించింది మేము అనుసరిస్తున్నాం, మేము బోధిస్తున్నాం. క్రైస్తవుల వల్ల సమాజానికి ఎంతో మేలు జరిగింది, కానీ ఏ విధంగా కూడా కీడు జరగలేదని, ఎవరిని కూడా బలవంతంగా మత మార్పిడి చేసేది క్రైస్తవ్యం కాదని, ఆ విధంగా బైబిల్ మాకు చెప్పడం లేదని మరి మీకు తెలియజేస్తూ, మరి ఈ విషయంలో మన యొక్క స్థానిక ఎమ్మెల్యే గారు గౌరవనీయులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గారు శ్రీ వలవల బాబ్జీ గారు, ఇంకా వైఎస్ఆర్సిపి పట్టణ ఇన్ఛార్జ్ గారు రఘురామ్ నాయుడు గారు, మరి వీరందరూ కూడా మాకు సహకరించాలని, బీజేపీ నాయకులు శ్రీ గట్టి మాణిక్యాలరావు గారు, అలాగే కమ్యూనిస్ట్ నాయకులు అందరినీ కూడా మరి మేము సహకరించాల్సిందిగా కోరుకుంటూ ఆ మాటలు ముగిస్తున్నాను.